వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. మనం ప్రతి ఒక్కరం కూడా ఇప్పుడున్న సమాజంలో, ఇప్పుడున్నటువంటి ఈ సోషల్ మీడియా రంగంలో మనం చేస్తున్న ఏకైక తప్పు ఇదేనండి. ఏంటంటే విమర్శించటానికి తొందరగా వెళ్ళిపోతాము. అదే ప్రశంసించటానికి మాత్రము తొందరగా వెళ్ళమనమాట. కానీ మనం చేయాల్సింది ఏంటంటే విమర్శించటానికి తక్కువ వెళ్ళాలి. చాలా తక్కువగా మనం వెళ్ళాలి. అంటే మనకి దాని గురించి క్షుణ్ణంగా తెలిసినప్పుడు, నిజంగా తప్పెవరిదో తెలిసినప్పుడు ఒకాళత పుచ్చుకుని నువ్వు ఈళ్ళది తప్పు, ఈళ్ళు ఈ పాయింట్‌లో ఈ విధంగా చేశారు కాబట్టి ఇలా తప్పు అని క్లారిటీగా, అది కూడా నువ్వెప్పుడు ఆ తప్పు చేయనప్పుడే నీకు ఆ రైట్స్ ఉంటాయి ఎవరి గురించైనా విమర్శించటానికి. ఎవరో లైఫ్ గురించి నువ్వు విమర్శించటానికి నీకసలు రైట్స్ లేవు. వెనక్కి తిరిగి చూసుకుంటే నీ లైఫ్‌లో ఎన్ని ఉన్నాయో మనం చూసుకుంటామా? ఎవ్వరము చూసుకోము. ఒక విమర్శ ఏముంది, నోరే కదా, చెయ్యుందే కదా అని చెప్పేసి కమెంట్లు రాసేస్తాము. నోటితో ఏది పడితే అది అనేస్తూ ఉంటాము, నిజానిజాలు తెలుసుకోకుండా. కానీ ఎవరినైనా ప్రశంసించాలంటే అస్సలకి నోరు రాదు, చెయ్యి రాదు. ఇగో అడ్డొచ్చేస్తుంది. అరే నేనే గొప్పోడిని, నాకంటే వాడెవడో గొప్పోడని నా నోటితో నేను ఎలా అంటాను అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఎవడు కూడా ప్రశంసించడానికి తొందరగా వెళ్ళట్లేదు ఈ మధ్య కాలంలో. విమర్శించడానికి మాత్రం అసలు చిన్న పెద్ద అసలు ఏజ్‌తో గానీ, దేనితో కూడా సంబంధం లేదండి. ఒక మొబైల్ ఫోన్ చేతిలో ఉంటే చాలు, ఎలాంటి వాళ్ళనైనా మనం విమర్శించొచ్చు. అది మనకి అర్హత ఉందా లేదా, వాళ్ళు మనకంటే ఏజ్‌లో పెద్దవాళ్ళా, మనకు ఆ టాపిక్ గురించి అసలు తెలుసా, తెలీదా, ఏది అవసరం లేదు. ఇప్పుడు నేను ఆ వీడియో చూడంగానే నాకేం తెలియకపోయినా, అక్కడేదో వాళ్ళు చెప్పేసిన దాన్ని బట్టి వాళ్ళేదో ఊహాగానాలు చేసేసుకొని, ఆళ్ళకి తెలీదు. వాళ్ళ వ్యూస్ కోసం వాళ్ళేదో చెప్తూ ఉంటారు. దాన్ని చూసేసి మనకేదో మనకర్థమైన దానికి మనం కామెంట్ పెడతాము. రకరకాలుగా మనకు చేతనైనంత నెగెటివ్ చేస్తూ ఉంటామన్నమాట. కామెంట్ పెట్టింది కాక ఇంకో 10 మందికి అది షేర్ చేసేసి చూడండి అని చెప్పేసి వాళ్ళ చేత ఇంకో 10 కామెంట్లు పెట్టించి ఇలా రకరకాలుగా అనమాట మనుషులు. కాకపోతే ఎంతలాగా విమర్శని మనము తక్కువగా మాట్లాడతామో అంత ప్రశాంతంగా కూడా ఉంటామనమాట. ఎందుకంటే నువ్వు విమర్శించినప్పుడు ఇక సోషల్ మీడియా గురించి మనం వదిలేసాము అని అంటే, నువ్వు విమర్శించినప్పుడు విడిగా మన సహజమైన లైఫ్‌లో నువ్వు ఒకళ్ళని విమర్శించావు. నీ కొలీగ్‌నో లేదంటే నీ పక్కింటోళ్ళనో, ఎదురింటోళ్ళని ఎవరినైనా, వాళ్ళు ఊరుకుంటారా? ఆ విమర్శకి సమాధానం చెప్తారు. ఆ సమాధానానికి మళ్ళీ నువ్వు ఇంకొక మాట అంటావు. ఇంకొక విధానంలో విమర్శిస్తావు. వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు నిన్ను విమర్శిస్తారు. మనము ఒకళ్ళ వంక చెయ్యి చూపిస్తే మన వంక 5 వేలు చూపిస్తదని అంటారు చూసారా? ఆ విధంగా ఎందుకు విమర్శించాలి? ఏదైనా వాళ్ళ దగ్గర నుంచి మంచి జరిగిందనుకోండి, లేదంటే వాళ్ళ ఇంట్లో అబ్బాయి ఫస్ట్ ర్యాంక్ రావడమో, లేదంటే జాబ్ రావడం ఏదైనా ఉందనుకోండి, ప్రశంసించడానికి వెళ్ళమనండి. అబ్బే! అదేంటి మనోడికి రాకుండానే వాడికొచ్చేసిందా? ఇప్పుడు మనం వెళ్లి వాళ్ళని ప్రశంసించాలా ఏంటి? అప్పుడు మనోడు చిన్నబుచ్చుకుంటాడు గదా! ఎందుకంట అని చెప్పేసి కామ్‌గా ఉంటారు అలాంటప్పుడు మాత్రం. అదే ఆళ్ళ అబ్బాయి ఏదో సబ్జెక్ట్ తప్పో, లేదా ఏదన్నా నెగెటివ్ జరిగిందనుకోండి, టైక్కమని నేను మొదటి నుంచి చూస్తూనే ఉన్నాను. మీ వాడు ధ్యాసంతా పోతుంది. అదే మా వాడిని తీసుకోండి. ఎంత బాగా చదువుకుంటాడో, ఎంత బాగా ఇన్ని మార్క్స్ వచ్చినియి, అన్ని మార్క్స్ వచ్చినియి. ఇలా రకరకాలుగా విమర్శించడానికి మాత్రం ముందెళ్తున్నారు. ప్రశంసించడానికి మాత్రం వెనకాల ఉంటున్నారనమాట. కానీ మనం చేయాల్సింది ఇదనమాట. ఎప్పుడైనా కానీ. గుర్తుంది గదా! అర్థమైంది గదా చెప్పింది. ఇదండి ఈరోజు వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.